అన్ని మోసాలు అన్యాయాలు జరిగింది. బీఆర్ఎస్ పార్టీతో మోసం జరిగింది. నన్ను బయట పంపడానికి రీజన్ చెప్పమానండి. ఈ రోజుకైనా చర్చకు నేను సిద్ధమండి. ఎందుకు బయట పంపిండు మాట్లాడమానండి. అంటే మళ్ళీ మీరు కేసీఆర్తో కలవడానికి సందిగ్ధంగా ఉన్నారా? ఎట్లా కలవడానికి సంకోచిస్తున్నారా? ఎట్లా? నేను ఎందుకు కలుస్తానండి కేసీఆర్ను? మోసగాళ్ళం కలిసి మళ్ళీ నేను ఇంకా ఒకసారి మోసపోయింది సరిపోదా నాకు? సార్ ఇప్పుడు మీకు ఉన్నపలంగా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి ప్రతాప్ రెడ్డి గారు మనం కలిసి పని చేయాలి, సరే గతం జరిగింది, కొన్ని తప్పిదాలు జరిగినాయి, భవిష్యత్తులో మనం కలిసి పని చేద్దాం, నీకు ఇంకా రాజకీయ అవకాశాలు ఇస్తాం అని చెప్పి ఆఫర్ ఇచ్చింది అనుకో, మీ నిర్ణయాలు ఎట్లుంటాయి? మీరు నాకు చేసిన నేను ఒకటే చెప్తాను ఇమీడియట్గా, మీరు నాకు మోసం చేయడం కాదు, నాకు మోసం ఒక్కరిని చేస్తే నేను సరిదిద్దుకుంటాను. కానీ తెలంగాణ ప్రజలకు మోసం చేసింది మీరు. తెలంగాణ సొమ్మును దోచుకున్నారు. మీలాంటి వ్యక్తులతో పనిచేసి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడానికి నాకు ఇష్టం లేదు. మీరు కనీసం మీరైనా ఇప్పటికైనా మానుకుంటే మంచిది. తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీ నడపనన్నావు కదా నువ్వు అప్పుడు ఏం చెప్పినావు? తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మూసేస్తా అన్నావు. ఇప్పటికైనా మూసేసి కావాల్సిన ధనం వచ్చింది, పదవులు వచ్చినాయి, ముఖ్యమంత్రి పదవి వచ్చింది, అన్ని కోరికలు తీరినాయి నీకు. కానీ నీతో ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ కష్టాలు అప్పచెప్పినావు. కొంత 1200 మంది విద్యార్థులు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు రోడ్ల పడ్డాయి. 10 ఏళ్ళు పనిచేసి వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోలేదు. నీలాంటి వ్యక్తితో పనిచేయకంటే మామూలుగా ప్రజలకు సేవ చేయడం గొప్పదని నేను భావిస్తాను. అంటే మీలాంటి వ్యక్తులు ఉద్యమాన్ని మీ భుజాల మీద మోసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎట్లా సార్ నెమరు వేసుకుంటారా ఆ ఉద్యమ జ్ఞాపకాలు? అంటే ఏమేమి జరిగింది గతంలో, ఏ రకంగా పోరాట స్ఫూర్తిని, ఏ రకంగా అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటారా మీరు? తెలంగాణ ఉద్యమకారులు ఏ రకంగా నిజాయితీగా ఉద్యమం చేసినారు, తెలంగాణ పేరు చెప్పుకొని ఏ రకంగా కేసీఆర్ కుటుంబం మోసం చేసింది. ఉద్యమ సభలు కూడా వాళ్ళ డబ్బులు పెట్టనే, అప్పుడు కూడా డబ్బులు సంపాదించుకోలేదు అనుకోకండి మీరు. సభలు సమావేశాలు పెట్టింది తెలంగాణ కొరకు కాదు, తెలంగాణ సభ పేరు మీద డబ్బులు వసూలు చేసుకోవడము. ఆ డబ్బుల కొరకు సభలు సమావేశాలు పెట్టినారు. అది అంటే వాళ్ళకు అదొక సిస్టమ్ అలవాటు అయిపోయింది వాళ్ళకు. తెలంగాణ డబ్బు ఏ విధంగా సంపాదించుకోవాలి, పదవులు ఏ విధంగా సంపాదించుకోవాలి. ఉద్యమ నాయకులు ప్రపంచంలో మీరు చూడండి, ఏ ఉద్యమ నాయకుడైనా దేని కొరకైతే ఉద్యమం చేసిండో ఆ ఉద్యమం సక్సెస్ కాకముందే పదవులు తీసుకున్నారా అండి? లేదు. ఇక్కడ ప్రపంచం మొత్తం సందర్భాలు ఉండవు. ఉంటాయా? ఆయన మంత్రి పదవి తీసుకునే, కేంద్ర మంత్రి పదవి తీసుకునే అల్లు అసలు ఎమ్మెల్యే కానీ అల్లుని కూడా మంత్రి పదవి ఇప్పించే ఎమ్మెల్యే కూడా కాదు. కేటీఆర్ లాంటి వ్యక్తులు ఏమంటారంటే సర్వసాధారణంగా రాష్ట్రాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులుగా ఉంటారు, కానీ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి మా నాయకుడు కేసీఆర్ అని చెప్తారు వాళ్ళు. ఎక్కడ పార్లమెంట్లో బిల్లు పెట్టింది ఎవరు? రాష్ట్రం రావాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి కదా. మిగతా అన్నీ పక్కకు పెట్టండి. రాష్ట్రం రావాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, పార్లమెంట్లో మెజారిటీ ఓట్లు వేయాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. యూపీ సోనియా గాంధీ కాంగ్రెస్ బిల్లు పెట్టింది. ఆ బిల్లుకు నువ్వు కనీసం ఓటు కూడా వేయలేదు కదా. నీకేం అర్హత ఉన్నది తెలంగాణ కొరకు నువ్వు ఉద్యమం చేసినా అని చెప్పుకోవడానికి? కనీసం ఓటు వేయన్నా వేయొద్దా? అంటే ఓటు ఎందుకు వేయలేదని నేను అడుగుతున్నా. దాన్ని సమర్థించాలి కదా. ఓటు ఎందుకు వేయలేదు? ఓటు వేయడం కూడా నీకు ఇష్టం లేదంటే తెలంగాణ రావడం నీకు ఇష్టం లేదు. కానీ సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నది. ఇప్పుడు ఆమె ఇచ్చినట్ట తెలంగాణ, నువ్వు తెచ్చినట్ట? ఆయన ఒకవేళ ఉద్యమ పార్టీలో సస్పెన్షన్ చేయడము, బయట పంపించడము ఇవన్నీ ఉంటాయండి. ఉద్యమం కొరకు ఎవరు వస్తే వాళ్ళని కలుపుకొని పోవాలి. ఎవరు వచ్చినా ఉద్యమం కొరకు వాళ్ళ పాపం మన కాజు మీద, ఈ కాజు మీద పనిచేయడం కొరకు వచ్చిండ్రు తెలంగాణ ఉద్యమం మీద అని చెప్తారు. కానీ ఉద్యమంలో మేమందరం అమాయకంగా ఉద్యమం చేస్తూ ఉంటే ఇప్పుడు మాకు మార్గదర్శకులు జయశంకర్ గారు, కోదండరాం గారు, వాళ్ళిద్దరు కూర్చుండి ఏవేవైతే ప్రణాళికలు చేసిండ్రో, ఏవైతే ప్రోగ్రామ్స్ పెట్టిండ్రో, వంట వార్పు కానీ, ఇక్కడ యూనివర్సిటీ దగ్గర రాస్తారోకలు కానీ, యూనివర్సిటీ దగ్గర చైన్ సిస్టమ్ అన్నీ కూడా వాళ్ళేమో కష్టపడి ఆలోచించి ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడం వరకు ఏ విధంగా మనం ప్రోగ్రాంలు చేయాలి, ఏ ప్రోగ్రామ్ చేయాలి, ఎప్పుడు చేయాలని వాళ్ళు ఇక ఉద్యమకారులు అందరూ కూడా వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్కు మనం అంతా సక్సెస్ చేయాలని చెప్పి ఉద్యమకారులు. వీళ్ళేంది కూర్చుండి వాళ్ళు చేపిస్తున్న ప్రోగ్రాం కానీ, ఉద్యమకారులు పాల్గొంటున్న ఈ ప్రోగ్రాంలో దీన్ని ఎట్లా ఎన్కరేజ్ చేసుకోవాలని వీళ్ళు. క్లారిటీ వచ్చింది కదా మీకు. ప్రోగ్రామ్ చేసేదేమో తెలంగాణ ఉద్యమం కొరకు ప్రోగ్రాంలు చేసేదేమో ఈ పెద్ద మనుషులు ఇద్దరు, వీరితో పాటు ఇంకా కొంతమంది. కొన్ని సందర్భాల్లో మేము కూడా ఉన్నాము. ఎట్లా చేద్దామని అనుకున్నప్పుడు కూర్చుండబెట్టుకొని డిస్కస్ చేసి, కానీ వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. జయశంకర్ గారి కంట్రిబ్యూషన్ దాని విలువ కట్టలేని కంట్రిబ్యూషన్. ఆయనకు మనం తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఆయన వల్లనే మనం ఈరోజు తెలంగాణ సాధించుకోమని చెప్పవచ్చు. సరే సార్, ఇవన్నీ కాదు, మనం సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం.
10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పరిపాలన జరిగింది, దాదాపు 2 ఏళ్ళు అవస్థ ఉంది, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా జరిగింది. 10 ఏళ్ళుగా చేయలేని ఇచ్చిన హామీలు కేసీఆర్ గారు చేయలేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని అంటే ఏం చెప్తారు మీరు? ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తుంది? కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తుంది. సరే చేసిన కొన్ని చెప్పగలుగుతారా? చెప్పకుండా చెప్తా. ఎన్నికల ముందు దయచేసి ఒక ఉచిత బస్ అయితే చెప్పకండి, ఎందుకంటే ఎక్కడ పోయినా మొదటగా అదే చెప్తారు. ఇంకేదన్నా చెప్తే బాగుంటుంది. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల బస్ కంటే ఒకటి యువకులకు విద్యార్థులకు ఆదుకోవడం సాయం చేయడం చాలా అవసరం. 65,000 ఉద్యోగాలు ఇచ్చిండు సంవత్సరం లోపే. అదే మీరు కంపేర్ చేసుకోండి, బీఆర్ఎస్ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు. వాళ్ళు ఏమంటారంటే మేము అధికారంలో ఉన్నప్పుడే 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇచ్చినాం, ఎగ్జామ్ కండక్ట్ చేసినాం, రిజల్ట్ కూడా ఇచ్చేసినాం. వాళ్ళు జస్ట్ ఆర్డర్ జీవోలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పి రిజల్ట్స్ ఇవ్వలేదు. పేపర్ అవుట్ చేసారు వాళ్ళు. వాళ్ళు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చింది మాట వాస్తవమే, ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి డేట్ ఇచ్చిన మాట వాస్తవమే, ఎగ్జామినేషన్ పేపర్ లీక్ చేసి ముందుగానే ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం కూడా వాస్తవమే. వాళ్ళు ఏ ఒక్క ఎగ్జామినేషన్ కూడా విజయవంతంగా చేయలేకపోయింది. సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ చేయలేదు, వాళ్ళు ఎవరు అపాయింట్ చేయలేదు. ఏదో చిన్న ఏవో చేస్తే కొన్ని 50,000 దాకా చిన్న కానిస్టేబుల్ లేకుంటే 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం అంటున్నారు. వాళ్ళు రుజువు చేయమనండి. 55,000 కంటే ఎక్కువ ఇవ్వలేదు వాళ్ళు. అవి కూడా చిన్న ఉద్యోగాలు. ఇప్పుడు మన అవిగా చిన్నవి పెద్దవి అన్నీ కూడా ఎగ్జామ్స్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెట్టి విజయవంతంగా మెరిట్ మీద ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత 65,000 పైన దాటింది ఇప్పటికే 1.5 ఇయర్లో. 10 ఏళ్లలో మీ 50,000 ఇయ్యని వాళ్ళు మీరు 1.5 ఇయర్లో 65,000 ఉద్యోగాలు ఇచ్చారంటే చిన్న విషయమా అండి? ఒక్క ఎగ్జామ్స్ అన్ని కూడా విజయవంతంగా కండక్ట్ చేయడం అంటే చిన్న విషయమా? మరి ఈ విధంగా యువకులకు ఉద్యోగాలు ఇచ్చినా ఇక అవి వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు 5 ఏళ్ల వరకు ఇక ఎన్ని ఉంటే అన్ని మొత్తం ఫిలప్ చేయడానికి ముందుకు పోతుంది గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతోని విద్యార్థులకు యువకులకు న్యాయం చేయాలి, గత ప్రభుత్వం అన్యాయం చేసిందని తలంపుతోనే సిస్టమేటిక్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు. అదేవిధంగా అన్ని మిగతా రంగాల్లో ఇటు విద్యార్థులకు కావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ మిగతా వసతులన్నీ కూడా మన ఎస్సీ ఎస్టీ పిల్లలకు కూడా కాస్మెటిక్ కింద వాటిలకు కూడా అన్నీ ఇంక్రీజ్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. తర్వాత రైతులు, యువకులు విద్యార్థులు అయిన తర్వాత రైతులకు దాదాపు 22,000 కోట్లు 22,000 కోట్ల రూపాయలు రైతులకు 2 లక్షల రూపాయలు అప్ టు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏందంటారా? అంటే మీ నియోజకవర్గాల్లో ఒకటి ఇప్పుడు దీంట్లో టెక్నికల్గా కొన్ని విషయాలు పూర్తి స్థాయిగా అయింది, 100% పూర్తి స్థాయిగా అయింది. కాకపోతే ఇంకా కొంతమంది వచ్చేటోళ్ళు ఉన్నారు. ఎవరు అంటే అప్ టు 2 lakhs వరకు ఉన్న వాళ్ళకి అందరికీ అయిపోయినాయి. కొందరికి ఏముంది అంటే 3 లక్షలు ఉన్నది, కొందరు 2,10,000 ఉన్నాయి. 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు వాళ్ళకి కాలేదు. వాళ్ళ గురించి వాళ్ళు మిగతా అమౌంట్ వాళ్ళు కట్టుకుంటే 2 లక్షలు గవర్నమెంట్ మాఫీ చేద్దామనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ ఆ ఒక దాంట్లో క్లారిటీ రాక అది పెండింగ్ ఉన్నాయి తప్ప అప్ టు 2 lakhs వరకు అందరికీ మాఫీ అయినాయి. దాంట్లో ఎలాంటి ఏదో టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయలేదు. 500 బోనస్ అన్నారు, అది పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు. రైతు బంద్ అన్నారు, అది ఇవ్వట్లేరు. ఇంకా ఎలాంటి కార్యాచరణలు రైతుల మీద ఎందుకు ప్రకటిస్తలేదు అనేది ప్రధానమైన ఆరోపణ. చూడండి, చేసే వాళ్ళే అంటారు. ఇప్పుడు కేసీఆర్ ఎవరు అంటారు? వస్తుందా సార్ 500 బోనస్ రైతులకు వస్తుందా? మీరు గతంలో వస్తున్నది, రైతులకు 500 బోనస్ ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు ఏమంటున్నారు? ఓన్లీ సన్న బియ్యంకే ఇస్తాము అని అంటున్నారు. ఇది ఎట్లా? సన్నోట్లకే ఇది ఎట్లా? ఇప్పుడు ఒకటి ఏంటంటే, మీరు ఇక్కడ ఆలోచించాలి. పోయిన గవర్నమెంట్ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. మనకు ఈ గవర్నమెంట్లు వచ్చిన తర్వాత ఆ అప్పుకు ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవాలి. నెలకు 6,000 కోట్ల రూపాయలు, ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి. అవి కట్టకుంటే బ్యాంక్స్ కానీ రిజర్వ్ బ్యాంక్ కూడా ఊరుకోదు. సో అవి పేమెంట్ చేసుకుంటూ ఉన్న ఆదాయంతో ఒకటొకటి అమలు చేసుకుంటూ పోతున్నామంటే అది చిన్న విషయం కాదు. ఆదాయం అయితే పెరగలేదు కదా, ఆదాయం అంతే ఉంది. ఖర్చు అటు లోన్కు అప్పు కట్టాలి, ఇప్పుడు ఈ వెల్ఫేర్ స్కీమ్స్కు అమలు చేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు తెలియదా దాదాపు ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పి? ఎవరు తెలుసండి అది? అదో లెక్క, అదొక అడ్మినిస్ట్రేషను. అక్కడ అప్పు ఇంత ఉన్నది, ఆదాయం ఇంత ఉన్నది అన్న లెక్కలు వాళ్ళ దగ్గర ఉన్నాయా? వాళ్ళకి కావాల్సిన జీవోలు ఇచ్చుకుంటూ పని చేసుకుంటూ పోయారు తప్ప ఎన్నడూ కూడా మన రాష్ట్రానికి ఆదాయం ఎంత ఇప్పుడు స్థిరంగా అయిపోయింది. రాష్ట్రానికి ఆదాయం ఎంత ఉంది, మనం ఎంత ఖర్చు పెట్టాలి, మనం అప్పులు ఎన్ని తీసుకురావాలి, అదంతా ఏం లేదు. మనకెంత డబ్బు కావాలి, ఆ డబ్బు కొరకు ఏ బ్యాంకు పోవాలి, అది తీసుకొచ్చిన దాన్ని ఎట్లా మిస్యూజ్ చేయాలి, డబ్బు సంపాదించుకున్నటువంటి ఆ దురాలోచన తప్ప
ప్రజల మీద కానీ రాష్ట్రాభివృద్ధి గురించి కానీ వాళ్ళకి లేదు. ఇక అందుకని ఆ లెక్కలు మాకు తెలియదు. ఎలక్షన్ కంటే ముందు మన ధనిక రాష్ట్రాన్ని ఇచ్చినాం కదా తెలంగాణ ప్రజలు ధనిక రాష్ట్రాన్ని ఇంత అప్పులపాలు చేస్తారని చెప్పి తెలియదు. అధికారం వచ్చిన తర్వాత లెక్కలు చూస్తూ ఉంటే ఇంత బయటపడ్డాయి. అంతకుముందు తెలియదు సార్. స్వయాన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులకే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు, దాని మీద ఊసలేదు. 4,000 వృద్ధులకు పెన్షన్ అన్నారు, మహిళలకు వితంతు పెన్షన్ 4,000 ఇస్తామన్నారు. ఇలా అనేకమైన ఇప్పుడు మన విద్యార్థులకేమో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, దాని మీద ఊసలేదు. ఇలా అనేకమైన హామీలు విస్మరించారు కదా. దాదాపు 2 ఏళ్ళు అవస్థ ఉంది. ఇంకెప్పుడు ఇచ్చేది అని అంటే ఏం చెప్తారు? ఇందిరమ్మ ఇళ్ళ అన్నారు, అది ఎవరికి వస్తుంది ఎవరు పోతుందో దాని మీద ఒక పట్టిక లేదు, కార్యాచరణ లేదు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. అంటే మీరు ఎట్లుండే అంటే చేనే చూపిస్తుంది తప్ప చేసినది చెప్తలేరు. మీరు చేసినవి 1-2 ఉన్నాయి, 1-2 ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకు చేసినామా, మహిళలకు ఇందాక మీరు అన్నట్టుగా బస్ ఫ్రీ ఇచ్చినాము, అదేవిధంగా సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చినాము, అదేవిధంగా 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇచ్చినాము. 3 ఐటమ్స్ ఇచ్చినాము ఒక మహిళలకు. ఇది మహిళలకే. అంటే ఇంకా మీరు అన్నట్టుగా వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలి, ఇస్తాము, తప్పకుండా ఇస్తాము. అది ఈ 5 ఏళ్ళు కాలంలో ఇట్లనే అంటుంటారా? అట్లా అనేది ఉంటే ఇవన్నీ చేయకనే పోదురు కదా. ఇప్పుడు ఇవన్నీ మహిళలకు ఇచ్చేది మహిళకి ఇస్తుంది, రైతులకు ఇచ్చేది రైతు రుణం మాఫీ చేస్తుంది. అదేవిధంగా రైతు బంధు కూడా మీరు అన్నట్టుగా అప్ టు 5 ఎకరాలు దాదాపు 4-5 ఎకరాల వరకు రైతు బంధు కూడా ఇస్తున్నాం. వచ్చింది రైతు బంధు రాలేదు. మీకు ఎన్ని ఎకరాలు ఉంది సార్ వ్యవసాయ భూములు కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, ఎన్ని ఎకరాలు ఉంది మీకు మొత్తానికి? నాకు నా యాన్సిస్టర్ ప్రాపర్టీ 6 ఎకరాలు. కేవలం 6 ఎకరాలు? నా యాన్సిస్టర్ ప్రాపర్టీ. మీరు సంపాదించింది ఎంత? నేను సంపాదించింది ఇంకో 30 ఎకరాలు ఉంది. 36 ఎకరాలు అని అనుకుంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 36 ఎకరాలకు రైతు బంధు పడుతుంటేనా? నేను తీసుకోలేదు. ఒక 6 ఎకరాలకు పడింది, మిగతా 30 ఎకరాలు నేను తీసుకోలేదు. ఏం చేస్తుండే ఆ పైసలన్నీ? నాది పక్కగా పెట్టండి. మేము గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏనాడు కూడా గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్ పథకాల కింద మాకు పేర్లు కావాలని మాకు ఉద్దేశం లేదు. అది కావాలని కూడా లేదు. నాకంటే ఇంక బీదోళ్ళకి పోతే. మొన్న వారం 10 రోజుల కింద పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ, నేను జనగామ నియోజకవర్గంలో తిరుగుతుంటే ప్రతి ఒక్క మహిళలు వచ్చి మాకు తులం బంగారం ఏదంటున్నారు, 4,000 పెన్షన్ ఏదంటున్నారు, 4,000 వితంతు ఏదంటున్నారు, నేను సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నా, పెద్ద తలంపులు అయిపోయింది అని చెప్పి మాట్లాడిండు. మరి ఆ లెక్కన చూసుకుంటే మీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని వద్దనుకుంటున్నట్టే కదా. నేను పోతుంటే నన్ను ఏమంటుంది తెలుసా మీకు? ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం మేము కోరుకున్నాం, వచ్చింది సంతోషం. లేకుంటే ఆ మోసగాని చేతిలో దళితులకు ముఖ్యమంత్రి రాకపోయా, 3 ఎకరాల భూమి రాకపోయా, విద్యార్థులకు నిరుద్యోగ భృతి రాకపోయా, ఏది ఇచ్చిందని రైతు రుణమాఫీ చేయకపోయా, ఇవన్నీ చేయనందుకు మీరు వచ్చినందుకు మాకు సంతోషం అని చెప్పి మాకు చెప్తున్నారు. అంతేకాకుండా ఎక్కడో వచ్చి మా మీద పడ్డాడు ఇప్పుడు దొంగోటం చూపించుకొని మేము ఓటు నీకేస్తాం కదా, ఆయన ఎట్టు వచ్చిండు ఎమ్మెల్యే అని చెప్పి నన్ను అడుగుతున్నారు. చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు నాకు 84-85 వేల ఓట్లు వచ్చినాయి నియోజకవర్గంలో. నాకంటే 7,000 ఓట్లు ఆయనకి ఎక్కువ వచ్చినట్టు. కానీ అంతమందికి నేను సేవ చేయాలి కదా. ఆ తలంపుతోనే రిజల్ట్ వచ్చిన తెల్లారి నుంచి కూడా పనిచేస్తున్నా. నియోజకవర్గంలో ఉండి మాకు గవర్నమెంట్ పథకాలను అందరికీ కూడా అందేటట్టు చూస్తున్నా. నిన్న మొన్న ఇప్పుడు ఇండ్లు ఇప్పుడు మేము నా నియోజకవర్గంలో 3,500 మందికి ఇండ్లు ఇచ్చినాం. అలాట్మెంట్ అయిపోయింది. ఇవాళ శాంపుల్గా ఆర్డర్స్ కూడా ఇచ్చేసినారు. వర్క్ మొదలు పెట్టుకోమని చెప్పినాం. అదేవిధంగా నెక్స్ట్ రాజీవ్ యువ వికాస్ కింద లోన్లు కూడా ఇస్తున్నాము. అది కూడా వర్కౌట్ అయిపోయింది. మొన్నటిదాకా నేను జనగామలో ఉండి బెనిఫిషరీస్ లిస్ట్ కూడా తయారు చేసినాం. సో ఒకదాని ఇంకా ఒకటి యువకులకు, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు అందరికి కూడా చేసుకుంటూ పోతున్నాం. కాకపోతే దీంట్లో ఇంకా కొన్ని ఉన్నాయి. మీరు అన్నట్టుగా వితంతులకు పెన్షన్ ఇంకెక్కువ చేయలేదని అయితే మీరు ఒప్పుకుంటారు కదా, చేయాల్సిన ఉందని అయితే ఒప్పుకుంటారు. తప్పకుండా అదే దాన్ని ఎట్లా కాదంటాము. అయితే ఇక్కడ పరిస్థితులు చూసుకుంటూ ఒకదానికి ఒకటి 1.5 year లోపలనే ఇవి అమలు చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి అవి కూడా 5-6 నెలల లోపల అవి కూడా అమలవుతాయని నాకు నమ్మకం ఉన్నది. 2 years లోపల మొత్తం ఇచ్చిన హామీలు మొత్తం కూడా అమలవుతాయి డెఫినెట్గా. ఇప్పుడు దాదాపు 75-80% అయిపోయినాయి. ఒక 20% ఉన్నాయి. 1.5 yearలో 75-80% అయినాయంటే ఇది చిన్న విషయం కాదు. ఒక కుటుంబం కాదు కదా, ఇది మొత్తం ఒక స్టేటు. కాబట్టి ఇది చాలా. ఇప్పుడు మేము రాజీవ్ యువ వికాస్ కింద మేము వాళ్ళకు లోన్లు ఇస్తామని చెప్పినాం. ఆ ఎలక్షన్లో చెప్పని కూడా చేస్తున్నాం. యువ వికాస్ కింద మేము ఇట్లా మీకు లోన్లు ఇస్తాము, మీకు సబ్సిడీ ఇస్తామని చెప్పినామా. 4 లక్షలు ఇస్తే 20% కట్టాలి. అంటే 80,000 కట్టాలి ఆయన. అంటే ఒకడు యువకుడు బాగుపడడం కొరకు 3 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చినట్టే కదా. అదేవిధంగా 50,000, 1,00,000, 2 లక్షలు, 4 లక్షల స్కీమ్స్ ఉన్నాయి.
దాంట్లో ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతున్నట్టే ఇది మేమేం చెప్పలేదు ఎలక్షన్లో. మా కాంగ్రెస్ పార్టీ కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా భట్టి గారు కానీ ఎవరు కూడా మా రాహుల్ గాంధీ గారు కానీ ఇవి ఇస్తాము యువకులకు ఈ బెనిఫిట్ ఇస్తామని చెప్పలేదే. జనగాంలో అధికారికంగా గెలిచింది ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అయినా కూడా పెత్తనం అంతా కూడా అధికారం అంతా కూడా ఇంట్లో ఉండే నడిపిస్తున్నాడు కొమ్మూరి గారు. అటు కలెక్టర్ను కన్నా అటు రెవెన్యూ వ్యవస్థకైనా ఇటు పోలీస్ అధికారులకైనా కూడా ఇంట్లో నుంచి ఆర్డర్లు వేస్తారు. లేదు మీరు నా మాటే వినాలి, మా ప్రభుత్వం అధికారంలో ఉంది, నేను ఒక జిల్లా అధ్యక్షుడిని, నేను చెప్పింది చెప్పినట్టు వినాలని చెప్పి హుకుం జారీ చేస్తాడు అనేది ప్రధానమైన వార్త మీ మీద వాస్తవమా? నేను ఇంట్లో ఉండి కాదు, ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు చూసుకుంటూ ఈ సమస్య ఉంది అని చెప్పి కలెక్టర్ గారికి చెప్తాను నేను. అదేవిధంగా మా గవర్నమెంట్ ఏ పథకాలు ఇస్తుందో ఆ పథకాలలో ఇక మా ప్రజలు ఇలా అర్హులు ఉన్నారు, అర్హులు సరిగా ఎంపిక చేయండి అని చెప్పి చెప్తాను. అభివృద్ధి ఎందుకు సార్ ఆ పని చూడడానికి స్థానిక ఎమ్మెల్యే గారు ఉంటారు కదా, మరి మీరు ఎమ్మెల్యే కాదు. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ దోసుకొని పోవడానికి వచ్చింది కానీ ఇక్కడ వీళ్ళకు అభివృద్ధి చేయడానికి వచ్చిండా? ఇక్కడ ఏ వనరులు ఉన్నాయో దోసుకొని పోవడానికి వచ్చిండు ఆయన. ఇక్కడ ప్రజలకు ఏ సమస్యలు సమస్యలు పట్టించుకొని వాటి పరిష్కారం చేయడం కానీ అభివృద్ధి చేయడం కొరకు కాదు. చేస్తాడా? ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే దోపిడీ చేస్తాడా? చేసే అవకాశాలు ఉన్నాయా? దోపిడీ అంటే మేము ఎక్కడ చేయిస్తాము? దోపిడీ చేస్తాడేమో